స్తోత్రం. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభునాములు, శుభాలు, వందనాలు తెలియజేయుచున్నాను. సమయంలో దేవుని యొక్క చిత్తమును బట్టి, ఆయన యొక్క ఉద్దేశములను బట్టి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఒక సందర్భమును చాలా జాగ్రత్త మనము చదువుకొని ఆ మాటలు ధ్యానించుట కొరకు సిద్ధపడదాం. దినమున మీ అందరికీ ఒక మంచి విషయాన్ని తెలియచేసి నేను ప్రార్థన చేసి కూడికను ముగిస్తాను. సమయానుకూలతను బట్టి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి దానియేలు గ్రంథంలో నుంచి 5వ అధ్యాయంలో ఉన్నటువంటి భాగమును మీకు నేను తెలియచేస్తాను. చాలా జాగ్రత్తగా ఈ భాగమును తింటున్నప్పుడు శ్రద్ధగా మీరు ఆలకించటానికి ప్రయాసపడవలసిందిగా మిమ్మల్ని బ్రతిమలాడుచూ ఉన్నాను. నిజముగా ఇక్కడ జరిగినటువంటి ఒక సందర్భాన్ని మీకు నేను తెలియచేస్తాను. ఇక్కడ బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు యొక్క కుమారుడైనటువంటి బెల్షస్సరు ఆ దేశానికి యావత్తులో ఉన్నటువంటి సమస్తమునకు రాజై ఉన్నాడు. బాగానండి, కొంత సమయం చెప్తాను, మీకు అర్థం కావటానికి భాగాన్ని వివరిస్తాను. బాగానండి. ఆయన రాజు అయినప్పుడు రాజు అధికారంలో ఉన్నటువంటి ఇతడు, రాజ్యాధికారము కలిగినటువంటి ఇతడు తన యొక్క దేశములో ఆనందభరితుడే, తన యొక్క దేశములో సంతోషముతో ఉన్నటువంటి సమయంలో ఎందుకో ఏమో ఒక సందర్భం వచ్చింది. ఆ సందర్భంలో తన దేశంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వాళ్ళైనటువంటి 1000 మందికి విందు ఏర్పాటు చేశాడు. ఎంతమందికమ్మా? 1000 మందికి విందు. విందు అంటే తెలుసుగా, భోజనం తెలుసుగా, మీ అందరికీ తెలుసుగా. మనం ఏదైనా ఫంక్షన్ కానీ ఏదైనా జరిగినప్పుడు విందు చేస్తాం కాబట్టి 1000 మందికి విందు ఏర్పాటు చేసినాడు. ఈ 1000 మందికి విందు ఏర్పాటు చేసినటువంటి ఆయన ఆ దేశంలో ఉన్నటువంటి రాజులతోనూ రాణులతోనూ ఈ విందులో పాలు పంపులు పొందాలని వాళ్ళందరినీ, ప్రముఖులను, గొప్ప గొప్ప వాళ్ళను, అధికారులను, అధిపతులను, గొప్ప ధనము, బలము, అధికారం కలిగినటువంటి గొప్ప వాళ్ళని పిలిచి వాళ్ళందరూ కూడా ఆ విందులో పాలు పంపులు పొందుకుంటున్నారు. విందు అనగానే మీ అందరికీ తెలుసుగా, చాలా రకాలు ఉంటాయి విందులో. రాజులు చేసే విందు అంటే ఇంకా బాగుంటుంది కదమ్మా. ఈ రోజుల్లోనే అంతంత మాత్రం ఉన్నప్పుడు ఆ రోజుల్లో ఇంకా బాగుంటుంది కదా. అంటే దేశానికి, ఆ ప్రాంతానికి, ఆ ప్రదేశానికి రాజైనటువంటి ఆయన చేస్తున్నటువంటి విందు. ఇప్పుడు రాజు చేస్తున్నటువంటి విందు చాలా గొప్పగా ఉంటుంది, చాలా గొప్పగా ఉంటుంది. కాబట్టి ఈ విందులో అనేక రకమైనటువంటి వంటకాలు కానీ, అనేక రకమైనటువంటి భోజన పదార్థములు కానీ, అనేక రకమైనటువంటివి ఈ విందులో ఏర్పాటు చేసినాయి. తరువాత ఈ విందులో మద్యపానము, ద్రాక్షారసము రాయబడింది అక్కడ. ఈ ద్రాక్షారసమును కూడా పంచుతూ అక్కడున్న వాళ్ళందరికీ ఆ యొక్క ద్రాక్షారసమును విందులో పాలు పంపులు పొందిస్తూ అక్కడ వాళ్లకు రాయబడిన విధముగా బైబిల్ గ్రంథంలో 5వ అధ్యాయంలో తర్వాత మీరు ఇంటికి చదువుకోండి, 4వ వచనములో రాయబడిన విధముగా వెండి, బంగారము, ఇత్తడి, రాయి, కొయ్యే అనే వాటితో చేయబడినటువంటి వారు నమ్ముకున్నటువంటి వాళ్ళ దేవతలను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు. ఇలాగ వాళ్ళు స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండి విందు ఎలాగుంటుందంటే ఇంకా అది చెప్పేది కాదు, చాలా అంగరంగ వైభవంగా ఉంటుంది. అరుపులేంది, కేకలేంది, ఇంకా ద్రాక్షరసం తాగుతున్నారంటే ఆ తాగిన తర్వాత ఇంకా ఎక్కువ అరుతుంటారు కదమ్మా. మామూలుగా అయితే అరిసేది వేరు, ఇది తాగిన తర్వాత ఇంకా గలబ చేస్తూ ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఇంతలో
రాజు ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతంలో రాజు ఎదురుగా ఆ గోడ మీదకి ఒక హస్తము, ఒక చెయ్యి వచ్చి ఏదో ఒక రాత రాసి వెళ్ళిపోయింది. ఆ చెయ్యి వచ్చి ఆ రాత రాసి వెళ్ళిపోగానే రాజు కంట అక్కడ రాయబడిన ఒక మాట నేను చదువుతాను, మీరు బాగా గమనించి ఆలోచించండి. చదువుతాను చూడండి, 6వ వచనం చూద్దాం. 6వ వచనం నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా చూడండి. అతని ముఖము వికారమాయను, అతడు మనసునందు కలవరపడగా అతడు నడుము కీళ్ళు వదలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచు కొట్టుకొనుచుండెను. అంటే దీనికి అర్థమైంది, ముఖము వికారమైపోయింది, నడుము లోపల కీళ్ళు ఉన్నాయి చూడు, ఈ కీళ్ళు వదిలిపోయాయి. వదిలిపోయిన తర్వాత కాళ్ళు వణుకుతున్నాయి. ఒక్క దెబ్బతో చెప్పాలంటే అయ్యగారు ప్యాంటు తడిచిపోయింది. భయం. వెంటనే ఆ విందు జరుగుతున్నటువంటి వాళ్ళందరూ సంతోషంలో ఉన్నారు, ఆనందంలో ఉన్నారు, కేకలేస్తున్నారు, అరుస్తున్నారు, వాళ్ళు ఏదోదో వాళ్ళ పద్ధతుల్లో చేసుకుంటున్నారు. ఎంతగా జరుగుతుంటే ఇక్కడ ఉన్నటువంటి ఈయనకు మాత్రము ముఖమంతా వాడిపోయింది, ముఖమంతా ఒక రకంగా పెట్టుకున్నాడు. నడుములన్నీ కూడా అంటారు చూడండి, నిరసొచ్చు పడిపోయాడు, కీళ్ళు సడలిపోయినాయి, తన యొక్క కాళ్ళు వణుకుతున్నాయి, నేల మీద నిలబడట్లేం కాళ్ళు. ఏదో ఒక భయం ఏర్పడింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళని పిలిచి ఒక మాట మాట్లాడుతున్నాడు. ఇదిగో ఆ గోడ మీద ఏదో ఒక చెయ్యొచ్చి రాచిపోయింది, అది ఏమిటో నాకు తెలియాలి, తెలియకపోతే నా వల్ల కాదని చెప్పేసి ఆ 1000 మంది అంటే అక్కడ రాజులు ఉన్నారు, రాణులు కూడా ఉన్నారు. అక్కడ అదే జరిగింది. రాజులు ఉన్నారు, రాణులు ఉన్నారు. రాజులు అన్నం తింటున్నారు, రాణులు అన్నం తింటున్నారు. రాజులు ద్రాక్షరసం తాగుతున్నారు, రాణులు ద్రాక్షరసం తాగుతున్నారు. వాళ్ళు అరుస్తున్నారు, వీళ్ళు అరుస్తున్నారు. వాళ్ళు కేకలేస్తున్నారు, వీళ్ళు కేకలేస్తున్నారు. ఇదంతా దేనికి చేస్తున్నారంటే వాళ్ళు నమ్మిన వాళ్ళ దేవులకు. అది అక్కడ క్లారిటీ రాయబడింది. భక్తి అనేది ఇప్పటి నుంచి ఉంది కదా. ఆ భక్తి మనం ఏమనుకుంటామంటే ఈ మధ్య మరీ ఎక్కువైపోయిందిరా జనాలు అనుకుంటాం. ఇప్పటి నుంచి ఉంది కాదు, ప్రారంభం నుంచి ఉంది ఆ భక్తి. ప్రారంభం నుంచి అదే భక్తి. ఇలా గలబ చేసుకుంటూ, అరుసుకుంటూ, కేకలేసుకుంటూ ఇష్టం వచ్చినట్టు ఉన్న సమయంలో పరలోకము నుంచి ఒక హస్తం వచ్చి రాజు ఎదురుగా ఒక గోడ మీద ఒక రాత రాసి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ రాత అర్థం తెలియాలని రాజు వెంటనే ఏమన్నాడంటే, ఇతని యొక్క పరిస్థితి మొత్తం వణుకుతూ భయంతో ఉన్నటువంటి ఆయన వెంటనే విందు మొత్తం ఆపేయమని చెప్పాడు. తినేవాడు అలాగనే ఉన్నాడు, తాగేవాడు అలాగనే ఉన్నాడు. బాగానండి, తినేవాడు అలాగ ఉన్నాడు, తాగేవాడు అలాగనే ఉన్నాడు. యాడోడాడ సెటప్ అక్కడోడ సెట్ అయిపోయాడు. ఎవరు కూడా మాట్లాడట్లేదు. ఏంది రాజా ఏమైంది అన్నాడు. ఏమి కాలేదు, మీరు మాత్రం ప్రశాంతంగా కూర్చోండి. ఎవరు కూడా మందు తాగటానికి లేదు, ఎవరు కూడా అన్నం తినటానికి లేదు, ఎవరు కూడా బాగానండి ఎవరు కూడా కేకలేయటానికి లేదు, ఎవరు కూడా అరవటానికి లేదు, ఏమి చేయటానికి లేదు. ఎక్కడ వాడు అక్కడే ప్రశాంతం కూర్చోవాలని చెప్పాడు. ఎక్కడోడు అక్కడ ఏం చేయాలి? నిశ్శబ్దంగా ఉండాలి. ఎందుకంటే రాజుకేమైంది? భయం. మనిషికి నేను చెప్తున్నానండి, ఒక మనిషి జీవితంలో ఏదున్నా భయపడ్డు కానీ చావంటే ఎవరైనా ఆమేన్ బాగానండి. ఏంటంట రాజు జీవితంలో దేనికైనా భయపడ్డా కానీ తెలియదు. కానీ దేనికి భయపడాలి? చావుంటే ప్రతివాడు భయపడేవాడే, చావుకు ప్రతి ఒక్కడు భయపడేవాడే. వెంటనే మీరు బాగా గమనించి ఆలోచించి అర్థం చేసుకుంటే రాజు యొక్క జీవితంని మీరు బాగా గమనించి ఆలోచిస్తే, కూర్చోండి కొద్దిగా కూర్చోండి బాగానండి. రాజు యొక్క జీవితాన్ని ఒక్కసారి ఆలోచించి అర్థం చేసుకుంటే మనిషి తన జీవితంలో ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, డబ్బున్నా, బలమున్నా, అధికారమున్నా, బలగమున్నా, దేశానికి అధికారి అయినా దేనికి భయపడ్డు కానీ చావుకు మాత్రం వైరాన్ని భయపడాల్సింది.
ఇప్పుడు ఈ రాజు ఏమనుకుంటున్నాడంటే, నేను ప్రపంచాన్ని ఆళుతున్నాను, నేను 1000 మంది కింద చేస్తున్నాను, అనేక మంది సంపద నా దగ్గర ఉన్నది, అనేకమైన కావలసినటువంటి అర్హత నాకున్నది, ఇక్కడ ఎవరైనా నేను చెప్పితే చేస్తారు. కానీ ఈ టైంలో నేను ఇంత సంతోషంగా, ఆనందంగా, ఇంత ఆహ్లాదకరంగా నేను నమ్మినటువంటి నా వాటికి నేను ఇంత ఆరాధన చేసుకుంటూ, స్తుతించుకుంటూ, మహిమపరుచుకుంటూ, కేకలేస్తుంటే ఈ చెయ్యి వచ్చి ఎందుకు రాసిపోయింది? అదొక టెన్షన్ ఏర్పడింది. మనిషి జీవితంలో టెన్షన్ రాకూడదు. టెన్షన్ వచ్చిందనుకో, అది తెలుసుకునేదాకా వాడికి ప్రశాంతత ఉండదు. ఈ రాతేంది నాకు తెలియాలి, రాతేంది నాకు తెలియాలి, రాతేంది నాకు తెలియాలని ఒక భయం ఏర్పడి వెంటనే విందు ఆపు చేశాడు. ద్రాక్షరసాన్ని ఆపేయమని చెప్పాడు. ఎవరు తినటానికి లేదు, ఎవరు త్రాగటానికి లేదు, ఎవరు ఉండటానికి లేదు, ఎవరెళ్ళకోరు వెళ్ళిపోమన్నారు. ఎవరెళ్ళకోరు వెళ్ళిపోతే రాజు అంటున్నాడు, అక్కడున్న వాళ్ళని పిలిపించి, ఈ దేశంలో ఉన్నటువంటి బాగానండి ఒక మాట చదవండి అమ్మా, మీకు బాగా అర్థం కావటం చెప్పి చదివియాలి. ఎందుకంటే ఇది కొన్ని విషయాలు చాలా అర్థరహితంగా ఉండాలి, చదవాలి. చూడండి 7వ వచనం. రాజు గారడి విద్య గలవారిని, కల్దీయులను, జ్యోతిష్కులను పిలవనంపుడి ఆతురతముగా ఆజ్ఞ ఇచ్చి బబులోనులోని జ్ఞానులు రాగానే ఇట్లైనను. ఎవరెవరినంట? గారడి విద్య గలవారిని, జ్యోతిష్యములు చెప్పేవారిని, గొప్ప గొప్ప చదువులు చదివిన వారిని, ఇక జ్ఞానులను అందరిని పిలిపించి, ఇదిగో మేము ఇలా ఇందు చేసుకొని సంతోషముగా ఆనందముగా ఉంటున్న సమయంలో ఎక్కడి నుంచో ఒక చోటు నుంచి ఒక హస్తం వచ్చి ఈ రాత రాసిపోయింది, ఈ రాత భావము చెబితే దేశంలో ఉన్నటువంటి గొప్ప అధికారులుగా మిమ్మల్ని చేస్తాను, బంగారమును వజ్ర వైడూర్యాలమును కావలసినంత బహుమానం నీకు ఇస్తాను, ఈ రాత మీరు ఎవరైనా చెప్పండి అని అడిగితే వచ్చిన వాళ్ళందరూ చూసి వాళ్ళకి తెలియకుండా ఏమన్నారంటే, రాజా ఈ రాత అర్థం మాకు తెలియదు అనగానే రాజు ఒక్కసారిగా భయక్రాంతుడైపోయాడు. నేను జరిగిస్తున్న విందులో ఏమన్నా లోపముందా? నేను చేస్తున్న పనులలో ఏమన్నా లోపముందా? నేను చేసిన పనుల వల్ల నా పాపం ఎక్కువైపోయిందా? నా పాపం నా మరణానికి దారి తీసిందా? కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి తెలుసా? ఈ రాత తెలుసుకుంటే కానీ నాకు నిద్ర పట్టదని ఇంటికి వెళ్ళాడు. బాగానండి, ఇంటికి వెళ్ళాడు. రాజు అంటే అంత గొప్పది తెలుసు కదమ్మా. ఇప్పుడు దేశానికి ప్రధానమంత్రి అలాగ రాజు అంటే, కానీ ఆయన ప్రపంచానికే రాజు. అంత గొప్ప రాజు ఇల్లు ఎలాగుంటుంది? ఇంట్లో సలవరాతి కలిగినటువంటి, అంటే ఏసీ రూములు, మంచి పాన్పులు, కావలసినటువంటి ఆహ్లాదకరమైనటువంటి ప్రతిదీ ఉన్నది. ఆ పాన్పుల మీద ఆ కూలింగ్ ఏసీ వేసుకొని ఆ యొక్క పాన్పు మీద పండుకొని అక్కడ తలగిండి పెట్టుకొని కళ్ళు మూసుకొని నిద్ర రాలా. ఎందుకు నిద్ర రాలా? మనిషికి ఏం పట్టింది? మరణ భయం పడితే నిద్ర రాదు. అసలు ఏదో తెలుసుకుంటే కానీ నిద్ర రాదు. ఈ భయప్రాంతుడైపోయి అన్నం తినలేదు, నిద్ర పోలేదు, ఆ గదిలో ఇట్టు అట్టు పిచ్చోళ్ళలాగా తిరుగుతున్నాడు. ఇప్పుడు వెంటనే రాణి వచ్చి, ఏమయ్యా ఇలా తిరుగుతున్నావంటే, ఇందాక మధ్యాహ్నం మనందరము విందు చేస్తుంటే ఒక రాత వచ్చి రాసిపోయింది, ఎంతమంది శకునుగాండ్రను, గారడి విద్య గలవారును, జ్యోతిష్కులను, జ్ఞానులను, గొప్ప గొప్ప వాళ్ళని పిలిపించాను, ఎంతమంది వచ్చారు కానీ ఒక్కడ కూడా దాని అర్థం చెప్పలేకపోయారు. ఇప్పుడు నా జీవితం ఏమవుద్ది అర్థం కావట్లేదంటే, అయితే ఇదిగో నీ తండ్రి కాలములో ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు బెల్షజరు. ఏం పేరు? బెల్షజరు. ఆయనని పిలిపిస్తే కలల భావం చెప్పగలడు, దేవతల ఆత్మ కలిగిన వాడు. నీ యొక్క రాత కొరకు అర్థం చెప్పి ఆ యొక్క అర్థంలో ఉన్న పరమార్థాన్ని నీకు వివరించగలడు. నువ్వు అతన్ని పిలిపించమనగానే వెంటనే దానియేలు అనేటువంటి వ్యక్తిని పిలిపించారు. ఆయన పేరే బెల్షజర్ అని పెట్టాడు వాళ్ళ నాన్న నెబుకద్నెజరు. దానియేలుని పిలిపించి అక్కడికి రాగానే దానియేలుతో చెప్తున్నాడు, ఇదిగో నేను నా యొక్క అధిపతులు మాకు సంబంధించిన వాళ్ళందరము ఒక 1000 మందిని గొప్పగా పొట్టేళ్లను, ఏటలను, ఎద్దులను, కోడెలను, కావలసిన వాటన్నిటిని చేసుకొని విందు చేసుకొని ద్రాక్షరసము తాగుతూ ఆనందభరితులమైపోయినప్పుడు ఈ సమయంలో ఏదో ఒక చేతి రాత వచ్చి ఒక రాత రాసిపోయింది. నాకు సంతోషం లేదు, ఆనందం లేదు, కుదార్తత లేదు, కుశ్యాలు లేదు, ఏమీ లేదు. ఏదేదో దాన్ని చెప్పమంటే నా దేశంలో ఒక్కడ కూడా దాని అర్థం చెప్పిన వాళ్ళు లేడు. నువ్వు చెప్పగలవని వీళ్ళు చెబితే నేను వింటున్నాను.
నువ్వు చెబితే నీ మెడకు బంగారపు కమ్మి తొడిగిస్తాను, నిన్ను దేశంలో 3వ ప్రధానిగా ఉంచుతాను, నీకు బహుమానాలు ఇస్తాను, నువ్వు కోరుకుంది నీకు ఇస్తాను, దీని అర్థం నువ్వు చెప్పు అన్నాడమ్మా. అప్పుడు దానియేలు ఏమన్నాడు తెలుసా? ప్రపంచంలో ఉన్నటువంటి ఏ సేవకుడైనా బాగానండి, ఏ వ్యక్తి అయినా డబ్బు అనగానే పడిపోతాడు. పచ్చ నోట్ల కాడ పడనోడంటూ ఎవరు లేరు. ప్రపంచాన్ని మొత్తాన్ని ఏలుతుంది డబ్బే. నేనేమన్నాడంటే, నీ డబ్బు, నీ బంగారము, నీ అధికారం నీ దగ్గరే ఉంచుకో, నా దేవుడు చెప్పమన్నాడు, నేను చెప్తానన్నాడు. అంతే. ఈరోజు ఎలాంటి వాడైనా ఎక్కడ తలంచుతాడు తెలుసా? సేవ చేసేవాడైనా, ప్రార్థన చేసేవాడైనా, వేరే వాడైనా డబ్బు దగ్గరకు వచ్చి తలంచాల్సిందే. కానీ ఇక్కడ అదే చెప్తున్నాడు, నీవు నీ ఇష్టం వచ్చింది చేసుకో, నా దేవుడు చెప్పమన్నాడు, నేను చెప్తాను. నీ అధికారము, నీ యొక్క వజ్ర వైడూర్యాలు, నీ బహుమానాలు నీ దగ్గర ఉంచుకోమని, ఇవి ఏమి నాకు వద్దని చెప్పేసి అక్కడికి పోయి ఆ గోడ మీద ఉన్న ఒక రాతను చదువుతున్నాడు. మెనే టెకెల్ ఉపార్షన్ అనే మాటను చదివి అన్నాడు, రాజా, దేవుడు నిన్ను లెక్క అడుగుతున్నాడు. ఏమని లెక్క అడుగుతున్నాడంటే, నీ తండ్రి రాజ్యమును తీసి నీకు ఇచ్చిన తర్వాత నీవు ఈ రాజ్య అధికారిగా ఉన్న నీవు దేవునికి వ్యతిరేకముగా పాపం చేసావు కనుక దేవుడు నిన్ను లెక్క అడుగుతున్నాడు. ఈ లెక్కలో తేలింది ఏంటంటే, నీ రాజ్యము నీ దగ్గర నుంచి తీసివేసి వేరే వాళ్ళకి ఇవ్వబడుతుంది అని చెప్పాడు. ఇది ఈ యొక్క చరిత్ర. ఈ చరిత్రలో ఉన్నటువంటి పరమార్థాన్ని మీకు నేను 3 పాయింట్లు చెప్పి ముగిస్తాను. చాలా జాగ్రత్తగా. ఈ చరిత్ర అంటే ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ అది. మొట్టమొదటి ఏంటంటే, దేవుడు బెల్షజర్కి రాజ్యాన్ని ఇచ్చాడు. ఎవరు అమ్మిచ్చింది? దేవుడు. నెబుకద్నెజరు ఏం చేశాడంటే, వాళ్ళ తండ్రి ఇశ్రాయేలు దేశాన్ని ఓడించి, ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి దేవాలయం ఉంది కదా, దేవాలయమును పడగొట్టేసి పాత్రలు అంటారు. తెలుసా? పాత్రలు తెలుసు తమ్ముడు? ప్రతి మందిరంలో పాత్రలు ఉంటాయి, రొట్టె రసం ఇచ్చే పాత్రలు. ఆ పాత్రలను తీసుకొని వచ్చి వీళ్ళ ఊరిలో పెట్టుకున్నాడు, వీళ్ళ దేవాలయంలో. ఇప్పుడు ఈ బెల్షజర్ ఏం చేశాడంటే, కొద్ది కొవ్వెక్కినోడు. అధికారం వచ్చిందనుకో, డబ్బు వచ్చిందనుకో, అహంకారం వస్తుంది, కొవ్వు వస్తుంది, గర్వం వస్తుంది, ఏదైనా వస్తుంది మనిషికి. ఇప్పుడు కొద్దిగా కొవ్వెక్కినోడు ఏం చేశాడు తెలుసా? విందు చేయించాడు. విందు చేసినప్పుడు చికెన్ వండిచ్చాడు, మటన్ వండిచ్చాడు, కావాల్సినవన్నీ వండిచ్చాడు. ఇలా అన్నీ జరిగించిన తర్వాత ద్రాక్షారసం కూడా తెప్పించాడు. విందు అన్నాక ద్రాక్షారసం కామనే కదమ్మా. ఈరోజు విందు చేస్తే మందు లేకుండా ఉంటుంది అక్క. మీ ఊర్లలో పెళ్ళిళ్ళు పేరెంటాలు జరిగితే మందు లేకుండా ఉంటుంది. మా ఊరిలో అయితే అదే ముందు ఉండాలి. బోవ ఎట్టపోయినా పర్లేదు కానీ మందు కావాలి. అది ఖచ్చితంగా జరిగింది. అక్కడ ద్రాక్షరసం కూడా ఏం చేశారు తెలుసా? పెద్ద పెద్ద రాతి బాణాల్లో పోసి పెట్టారు. ఎందుకంటే రాజు కదా ఎందుకు చేసేది. అంత పోసి పెట్టిన తర్వాత వీళ్ళు తాగటానికి ఏంటే పర్లా, గ్లాసులు తెచ్చుకోవచ్చు, కొండలు తెచ్చుకోవచ్చు, పాత్రలు తెచ్చుకోవచ్చు. కానీ కొద్దిగా ఓవర్ యాక్షన్ చేసిండు ఎవరు? బెల్షజర్. ఓవర్ యాక్షన్ అంటే తెలుసా? కొద్దిగా అతి అంటే తెలుసా? లెక్కలేనితనం. ఏమవుద్దులని దేవుని మందిరంలో ఉన్న పాత్రలు తీసుకొచ్చి వాడితో ముంచుకొని తాగుతున్నాడమ్మ. ఎంత లెక్కలేనితనం నీకు తెలుసో తెలియదు. ఈరోజు దేవుడు నాకు అధికారం ఇచ్చాడు కాబట్టి నేను మైకు పెట్టుకొని ప్రార్థన చేస్తున్నానంటే నన్ను నేను తగ్గించుకోవాలి. లెక్కలేనితనంగా యేసు ప్రభులే నేనే యేసు ప్రభు అన్నానుకో, దేవుడు తొక్కితే మళ్ళా పాతాళానికి పోవాల్సింది ఊరైనా. లెక్కలేనితనం వచ్చింది, అధికారం ఉంది, రాజు అయిపోయాడు. రాజు అయినంత మాత్రాన నువ్వు ఏది పెడితే చేస్తావా? నీకు అధికారం ఇచ్చింది ఎవరు? నిన్ను ప్రాణం తుంచింది ఎవరు? ఈరోజు నువ్వు బతికాలంటే ఎవరిదయా? దేవుడిదయా. దేవుణ్ణి లెక్క చేయకుండా దేవుని మందిరంలో ఉన్న పాత్రలు ఉన్నా చూడు, ఆ ఎండి పాత్రలు, బంగారు పాత్రలు ఉంటాయి కదా, ఆ పాత్రలు తీసుకొచ్చి వాటితో ద్రాక్షరసం ముంచి పోతున్నాడు. తాగండి ఏమవుద్దో చూద్దామని. నిజంగా దేవుడు మనుషుల్ని కొంతవరకే చూస్తాడు తమ్ముడు, కొంతవరకే చూస్తాడక్క. ఎక్కువ చూడ్డు. లెక్క లేకుండా తిరిగితే నీ అంతు చూస్తాడు. జాగ్రత్త. బాగా అర్థమవుతుందా? పాత్రలు తీసుకొచ్చి నీకు మందు పోయటానికి ఏ పాత్రలు లేవు, ఎన్ని ఉంటాయి కదా. రాజు దగ్గర పాత్రలు కొరవా, కానీ ఈ దేవాలయం నుంచి తెచ్చిన పాత్రలు ఎందుకు తెస్తున్నాడు? దేవుడు అంటే లెక్క లేకుండా పోయింది. వీళ్ళకు ఎమ్మటే తీసుకొచ్చి వాటితో ముందు పోతున్నాడు. ఆ మందు పోతున్నప్పుడు ఈ యొక్క ద్రాక్షరసం తాగి ఆనందభరితులై ఆ మొక్కలు తింటూ కేకలు తరుతుంటే ప్రపంచంలో మనుషుడనేవాడు ఎవడు పట్టించుకోలేదు, కానీ పరలోకములో ఉన్న దేవుడు
చూసి వాడి లెక్క తీర్చాలనుకున్నాడు. ఆమేన్. ఇప్పుడు పాత్రలలో మందు పోతే దేవుడు కోపగించుకున్నాడా లేదా? కోపగించుకున్నాడు. ఓకే, ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఇదే మనకు ప్రాముఖ్యమైన మాట. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యతను మీకు చెప్తాను. దీనికి ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇప్పుడు తమ్ముడు మీకు బండి ఉందిగా, స్ప్లెండర్ బండి అది ఉంది కదా. ఇప్పుడు బండిలో నువ్వు ఏం పోయాలి? నీళ్ళు పోతే పోద్దక్క? డీజిల్ పోతే పోద్దా? పోదు. ఒకవేళ నువ్వు నూనె పోతే పోద్దా? మీకు నూనె ఉందిగా, పోద్దా? పెట్రోల్ పోతేనే మిగతా ఏ పోసిన ఎందుకు పోదు? ఒకవేళ ఎక్కువ ఉందని నూనె పోద్దాం, నీళ్ళు పోద్దాము, ఏమవుద్ది? లోపల ఉన్న ఇంజిన్ ఏమవుద్ది? తుప్పు బట్టి పట్టకపోయి బండి ఆడదు ఇంకా. అర్థమైందా? కాబట్టి ఇంజన్లో ఏం పోయాలి? బైక్ ఇంజన్లో పెట్రోల్ పోయాలి, ఆటో ఇంజన్లో డీజిల్ పోయాలి. అర్థమవుతుందా? అలాగపోతేనే ఆ బండి ఏమవుద్ది? నడుస్తుంటుంది. అదే విధముగా దేవుడు మనమల్ని కూడా ఒక పాత్రలుగా తయారు చేశాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16 వచ్చిన తర్వాత చదువుకోండి. మీరు దేవుని ఆలయమని ఎరుగరా? మనం ఎవరమంట? దేవుని ఆలయం. ఈ ఇంజన్లో ఏం పోయమని చెప్పాడు దేవుడు? వాటర్, నీళ్ళు పోతే ఇంజన్ బాగా ఆడుద్ది తెలుసా? ఈ నీళ్ళు పోతే ఇంజన్ బాగా ఆడేది. దాహం అయితే నీళ్ళు పోయాలి ఇంజన్కి. కానీ ఇంజన్ బదులు ఏం చేస్తున్నాం? మందు పోతున్నాం. తుప్పు పట్టదు. మనమేమంటాం? నా ఇంజన్ అనేది బాగా పనిచేయట్లేదు అంటున్నావు. నువ్వు డీజిల్ పోతేనే ఆటో పనిచేసేది, బండి పనిచేసేది పెట్రోల్ పోతేనే. ఫ్రీగా వచ్చేస్తుందని మందు పోతే చెడిపోద్ది. ఇంజన్ చెడిపోతే ఏం చేయాలి? షెడ్డుకు పోవాలి. ఇంజన్ చెడిపోతే ఏం చేయాలి? షెడ్డుకి తీసుకుపోయి నట్లన్నీ లూజ్ చేయాలి. అంతే కదా? ఆ నట్లని బీకినప్పుడు, ఆ బండి నట్లని బీకినప్పుడు లోపల చూసి ఏం పోసి నడుపుతున్నావా బండ్లు అంటాడు. ఏముందయ్యా, పెట్రోల్ పోతాను, కల్తీ పెట్రోల్ ఏమైనా పోతున్నావా? పెట్రోల్ కూడా కల్తీ ఉంటే ఇంజన్ ఏమవుద్ది? పట్టకపోద్ది. ఆఫ్టర్ ఆల్ మనిషి తయారు చేసుకున్న ఇంజన్లోనే పెట్రోల్ బదులు కల్తీ పెట్రోల్ పోతేనే పట్టకపోతే, దేవుడు తయారు చేసినటువంటి ఈ ఇంజన్లో నువ్వేం పోతున్నావు? ఈరోజు ఏం పోతున్నావు? బెల్షాజర్ని అడుగుతున్నాడు, ఏం పోతున్నావు ఇంజన్లో? మనమేం దప్పుకైతే ఏం చేస్తామక్క? ఆమేన్. నీళ్లు తాగే రోజులు పోనీ అక్క. థమ్సప్ తాగి బువ్వలు తినట్లా జనాలు. ఏంటంటే గ్యాస్ ఎక్కువైపోయింది. ఎందుకు ఎక్కువైపోయింది? థమ్సప్లు పోతారు, స్ప్రైట్లు పోతారు, ఇంకటి పోతే కళ్ళు దుకాణం. ఈ మధ్యకాలం కొందరు చెప్తున్నారు ఏంటంట, ఎండకంట కళ్ళు తాగితేనంట సలవరం వస్తుందంట. కళ్ళు తాగితేనేనా? అరే కళ్ళు తాగితే సలవరం వచ్చడం మట్టుప్పుడు మరి నీళ్ళు తాగితే ఏం రావాలి? మొన్న నేను ఒక చోట పోతే, వేరే చోట మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఇంటర్మీడియట్ ఫ్రెండ్, డిగ్రీ ఫ్రెండ్ ఉన్నాడు. ఒక చోట కలుస్తూ ఉంటే ఒంగోలు ప్రాంతంలోకి కలిసి మాట్లాడుతుండక ఏమంటున్నాడంటే, బాగా గమనించి ఆలోచిస్తే, ఇదిగో నువ్వు బాగా లావు రావాలంటే బీరు తాగన్నాడు. అరే బీరు తాగితే లావు అవుతారా? ఏ డాక్టర్ చెప్పారు చెప్పండి, నాకు అర్థం కాలే. డాక్టర్ని ఒక్కనైనా తీసుకురాని, నేను డాక్టర్తో మాట్లాడతాను. బీరు తాగితే లావు అవుతారా? డాక్టర్లు ఎవరు చెప్పరా? వీళ్ళే తాగటానికి క్రియేట్ చేసుకున్నారు. అలాగా వీళ్ళు క్రియేట్ చేసుకున్న డాక్టర్లు చెప్పలా. ఈ ఇంజన్లో అది పోతే ఇంజన్ పాడైపోతుంది. ఇది ఇంజన్ దేవుడు తయారు చేసుకున్న ఇంజన్. దేనికోసం ఈ ఇంజను? బండి ఇంజన్ దేనికోసం తయారు చేసుకున్నాం? మనం నడవటానికి. దేవుడు ఇంజన్ దేనికి తయారు చేసుకున్నాడు? తనకు ఉపయోగపడాలని, తన కుటుంబం బాగుపడాలి, తన భార్యకు ఉపయోగపడాలి, తన బిడ్డలకు ఉపయోగపడాలి, తనకు ఉపయోగపడాలని దేవుడు ఈ ఇంజన్ తయారు చేసుకుంటే, ఈ ఇంజన్లో నానాకి చెత్త అంతా పోతున్నాం. ఎప్పుడైనా చక్కెర పోసారు బండిలో? ఏమవుద్ది? పట్టకపోతే అలాగనే ఈ ఇంజన్లో నానాక చెత్త అంతా పోతుంటాం. ఏది పడితే అది నడుస్తుందిలని. కానీ నడిచినంత కాలమే నడుస్తుంది. ఒక్కసారి స్టక్ అయిందా? ఈ మధ్యకాలంలో మీకు తెలుసో తెలియదు, ఎక్కువ మంది చెప్తున్నాను, చాలామందికి ఇంతకుముందు అరుదు ఏంటి? జ్వరాలు, తలకాయ నొప్పులు, కడుపుల నొప్పులు కాదు, అరుదు. ఇంతకుముందు ఏంది అరుదు? హార్ట్ అటాకులు అరుదు. అసలు ఎప్పుడు వచ్చాయి కాదు. హార్ట్ అటాక్ అంటే కూడా తెలియదు జనాలకు, గుండె పట్టుకుని తెలియదు. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కళ్ళకు ఏంటంట? స్టంట్లు వేయటమే. రక్త కణాల్లోనంట రక్తం అంట పారికి ఆడట్లేదంట, మోసపోని అంట. ఏంటి? లోపల ఉండే వాల్స్ మోసపోని అంట. ఎందుకు మోసపోతాయి?
ఎందుకు మోసపోతాయి? ఇప్పుడు మీ ఇంటికాడ బాగానండి, మీ ఇళ్ళల్లో అందరికీ బాత్రూమ్లు ఉన్నాయి కదక్క, బాత్రూమ్ నుంచి బయటకు పైపు వేస్తారు కదా, అంత పొడుగుది. పైపులో నుంచి నీళ్లు సక్రంగా పోవాలి, కానీ కొన్నిసార్లు పైపు స్టక్ అయిపోద్ది. దేనికి అయిపోతుంది? దుమ్ము, చెత్త, చెదారం, షాంపులు, లేనిపోని జుట్లు, బొట్లు మొత్తం దాంట్లో వేసి నీళ్ళు ఎన్ని కుట్టినా పోద్దా? స్టక్ అయిపోద్ది. అది స్టక్ అయిపోయిన దాన్ని మళ్ళా తీయాలంటే ఎంత బొడుగు ఇనపరాడు తీసుకొచ్చి నెట్టితే కరెక్ట్గా ఉంటే బయటకు పోద్ది, లేకపోతే పైపే బొక్కబడిపోద్ది. ఇప్పుడు మన ఇంజన్లోనికి కూడా స్వచ్ఛమైనటువంటి ఆ ఇంజన్లో ఆ యొక్క ఆయిల్, దేవుడిచ్చినటువంటి ఇంజన్లో వాటర్ అనేటువంటి ఆయిల్ పోయటానికి బదులుగా నానా చెత్తంతా పోయటం వల్ల వాల్స్ అనేవి స్టక్ అయిపోయాయి లోపల. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళితే నీకు 4 వాల్స్ ఉంటే 2 వాల్స్ పనిచేయట్లేదు, 2 వాల్సే పనిచేస్తున్నాయి, దానికి స్టంట్ వేయాలంట. స్టంట్ అంటే తెలుసా? స్టంట్ అంటే ఏం లేదు, మోసకపోయిన దాన్ని ఇట్ట విడిగా తీసేసి రంధ్రం పెద్దగా చేస్తే దానిలో ఉండి యథావిధిగా నీళ్ళు గారిపోతుంటాయి. మళ్ళీ స్టంట్ అంటే మంది మీద ఇది వేయటానికి ఎంత? 50,000, 60,000, ₹1,00,000. ఓకే, ఒక స్టంట్ వేసుకుని ఏమంటాడు? స్టంట్ వేసాను కాబట్టి జాగ్రత్త. అంటే ఏం జాగ్రత్త? పని చేయొద్దు, బాట చేయొద్దు, అన్నం తినొద్దనే. మళ్ళా చెత్త చెదారం ఎత్తి ఈసారి స్టక్ అయితే ఇంకా స్టంట్ వేయాల్సిన పని లేదు, కట్ చేయటమే దాన్ని. చెప్తున్నా చూడండి, దేవుడు ఏమంటాడు తెలుసా? ఇదిగో బెల్షాజరు, దేవుడు నిన్ను చూసినప్పుడు, దేవుని దృష్టిలో నిన్ను చూసినప్పుడు నువ్వేమైపోయినావు? దేవుని దృష్టిలో నిన్ను త్రాసులో పెట్టి చూశాడంట. దేంట్లో? త్రాసులో. అక్కడ అదే రాయబడింది, చదవండి అన్నమాట. అమ్మ తొందరగా ముగించుకుందా, జాగ్రత్త చూడండి బైబిల్ గ్రంథంలో నుంచి. చూడండి అమ్మ, 26వ వచనం చదవండి ఒకసారి. టెకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనబడితివి. ఎలా కనబడ్డావంట అంటే దేవుడు నిన్ను ఎలా చూడాలనుకుంటే అలా లేవు అనమాట. నీలో ఉండవలసిన అన్నీ కూడా కరెక్ట్గా లేవు, కొన్ని తక్కువగా ఉన్నాయి. అందుకని నీ లెక్క దేవుడు చూడాల్సి వచ్చింది. లెక్క ఎప్పుడు చూసుకుంటాం? 500 ఇచ్చావు, లేకపోతే 5,000 ఇచ్చావు, అన్ని ₹10 నోట్లు, మొత్తం లెక్క ఉంటే కరెక్ట్గా ఉంటే లెక్క చూడాల్సిన అవసరం ఉందా? కరెక్ట్ లేకపోతే మళ్ళీ ఒకసారి లెక్క వేసుకోమంటాం. అప్పుడు లెక్క వేసినప్పుడు ఏమంటాడు? ఎందుకు తగ్గింది? దేవుడు కూడా అడుగుతున్నాడు. నీకు ఆయుష్ ఇచ్చాను, నీకు ఊపిరిచ్చాను, నీకు సంవత్సరాలు ఇచ్చాను, నీకు జీవితం ఇచ్చాను, నీకు భార్యని ఇచ్చాను, నీకు బిడ్డల్ని ఇచ్చాను, నీకు తల్లిదండ్రులు ఇచ్చాను, నీ కాళ్ళన్నీ సక్రంగా ఇచ్చాను, అవయవాలు సక్రంగా ఇచ్చాను, జ్ఞానేంద్రియాలు సక్రంగా ఇచ్చాను, నీకు నోరు సక్రంగా ఇచ్చాను, కాళ్ళు సక్రంగా ఇచ్చాను, సమస్తము సక్రంగా ఇస్తే నువ్వెందుకు తక్కువగా కనపడుతున్నావు నాకు? ఇప్పుడు ఈడు అడిగే ఒక మాట ఏంటంటే, తప్పు చేయనోడు ఎవరుండు? ఒక్కొక్క బండి స్టక్ అవుద్ది, ఒక్కొక్క బండి ఏమవుద్ది? బోరు కొద్దిగా పనికిరాదు, ఎనప గంటకేయటమే. బై మిస్టేక్లో బాగుపడితే పర్లా, ఎనప కొట్టుకైతే ఇంక దేనికి పనికిరాదు. అదే అంటున్నాడు, దేవుడు దృష్టిలో నిన్ను చూసినప్పుడు, దేవుడు నిన్ను పరీక్షించినప్పుడు నీ లెక్క చూడాల్సి వచ్చింది. ఆఫ్టర్ ఆల్, దేవాలయంలో ఉన్న పాత్రలలోనే మద్యపానం పోతే బెల్షాజర్ యొక్క రాజ్యాన్ని తీసేసి బెల్షాజర్ని చంపేశాడు. కానీ దేవుని ఆలయమైనటువంటి నీలోనే మద్యపానం పోతే ఓర్చుకుంటాడు ఆయన. అప్పుడప్పుడు చాలామంది అంటారు, మన మా బాబాయ్ అంటున్నాడు, బాబాయ్ ఎందుకు బాబాయ్ ఊరకట్ట తిరుగుతున్నావు, అట్ట చేస్తున్నట్టు ఉండదేమో, ఎంతెంత నాలాగా బక్కగా ఉన్నావు అట్ట ఏంటంటే ఏమంటారు తెలుసా? నా బాడీ ఉక్కురు అంటున్నాడు. ఏమంటుండు? నా బాడీ అంట ఉక్కు అంట. తర్వాత ఒకడు వచ్చాడు, ఉక్కు కూడా తుప్పు పట్టుద్ది 4 రోజులు ఆగుతున్నాడు. పోబెట్టే దిక్కులేడు. ఊరని పెడతారా? ఆ మూలన పడిపోతే తీసుకెళ్ళే దిక్కుకోలేరు. ఎందుకంటే చెప్తున్నానంటే, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ శరీరం చాలా విలువైనది. ఈ శరీరంతో నీవు చేయవలసిన పనులే చేయాలి. చెయ్యకూడే పనులు చేయటం వల్ల ఈ శరీరాన్ని దేవుడు లెక్కలోనికి తీసుకొస్తాడు. జాగ్రత్త. ఇక్కడ ఏం చేస్తున్నారు? మీరు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, మీరు గొప్పగా ప్రార్థన చేస్తున్నారు, మీరు గొప్పగా మీకు నచ్చిన దేవుళ్ళని స్తుతిస్తున్నారు, మహింపరుస్తున్నారు, తప్పులేదు. కానీ ద్రాక్షరసము దేవుని పాత్రలో పోయమని మీకు ఎవరు చెప్పారు? అంటే లెక్కలేనితనమనే కదా. ఈరోజు చాలామందికి లెక్కలేనితనంగా వచ్చేసింది. దేవుని గురించి చెప్పడం మర్చిపోయి వీళ్ళ గురించి వీళ్ళు చెప్పుకోవడం అయిపోయింది. నేను ప్రార్థన చేస్తే చేయాలని, నేను ఎట చేశాను. దేవుడు గొప్పోడు, మనుషులు కాదు. దేవుడు గొప్ప, మనుషులు ఏముంది?
మనుషుల్లో ఏమీ లేదు, దేవుడు గొప్ప. అందుకని బెల్షాజర్ దేవుడి కంటే తను ఏమనుకున్నాడు? గొప్పోడు అనుకున్నాడు. అందుకే దేవుడు తొక్కితే ఉన్న రాజ్యం కూడా పోయింది. అంతే. దేవుడు తొక్కేదాకా తిప్పించుకోకూడదు ఏ మనిషి కూడా. అవకాశాల మీద అవకాశాలు, అవకాశాల మీద అవకాశాలు, అవకాశాల మీద అవకాశాలు. ఎన్ని అవకాశాలు ఇస్తున్నాడంటే ప్రాణపాయంలోనికి పోయి రేపొద్దున చచ్చిపోతావని చెప్పినా కూడా మళ్ళా బతికావంటే అర్థం ఏమిటి? దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆమేన్. అప్పుడప్పుడు చాలామంది అంటారు, నేను మేము పోతుంటే సిస్టర్ గారు చెప్తున్నాడు, ఏమంటుంది తెలుసా? ఇదిగో ఒక అబ్బాయి నా కళ్ళ ముందే చచ్చిపోయినట్టు అయిపోయాడు. దేవుడు దయవల్ల బతికాడు. అవకాశం ఇస్తున్నాడు, అవకాశాలు ఇస్తున్నాడు. అవకాశాలు ఇచ్చేది దేనికి? అర్థం చేసుకొని మారతావని. అవకాశాలు ఇచ్చేది దేనికి? అర్థం చేసుకుని నీ జీవితాన్ని బాగు చేసుకుంటావని. ఈరోజు మనం పరీక్షించుకుంటాం అక్క. పొద్దున్న లేస్తాం, పచ్చిగా చెప్తున్నాను, ఏమనుకోవద్దు. బైబిల్ ఒకటి ఉంది, క్రైస్తవులం కదా, 250 రూపాయలు అయితే బైబిల్ దొరుకుద్ది. బైబిల్ తీసుకుని వచ్చి మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేసుకుంటాం. ఇంటికి పోతాం, యథావిధిగా అబద్ధాలు, బూతు మాటలు, దొంగతనాలు, పచ్చి లేనిపోయినటువంటి దరిద్రం అంతా మన దగ్గర ఉంది. ఎవరు మారారు? అందరూ ఏమంటారంటే ఈ తాగుబోతులు మారితే వాళ్ళ గురించి నేను చెప్పట్లా. దేవుని మందిరానికి వస్తున్న నీ జీవితం మారిందా చెప్పు అసలు? పోతావు, ఒక 100 రూపాయలు, 50 రూపాయలు ఆడికి పోయి కానుకేసి వస్తావు, మళ్ళా వస్తావు, అదే బతుకు, అదే స్థితి, అదే పరిస్థితి. నీ జీవితం మారితే, నీ కుటుంబం మారితే, నీ భర్త మారితే, నీ భార్య మారితే, నీ పిల్లలు మారితే అప్పుడు నువ్వు మారావని అర్థం. మనకు మార్పు రాదు. ఎందుకంటే మన భక్తి ఎవరికి కానొస్తుంది? ఎవరికి కానొస్తుంది? దేవుడికి కానొస్తుంది, మనకు కాని రాదు. అవునా కాదక్క? అంతేనా? మన భక్తి మనకు నచ్చితే చాలు. అప్పుడప్పుడు చాలామంది ఏమంటారు తెలుసా? మీకు తెలిసే తెలియదు, ఎగ్జాంపుల్ ఏమనుకోవద్దు, ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నారు, మీరు ఏమనుకోవద్దు. చాలామంది ఊర్లో పద్ధతిగానే ఉంటారు, ఊర్లో చాలా మంచిగానే ఉంటాం. కానీ ఒంగోలు, మార్కాపురము, లేకపోతే ఇటు పొదులు, అక్కడ పోయినప్పుడు అస్సలు విషయం అక్కడ ఉంటుంది. మళ్ళీ ఇడికొచ్చి యథావిధిగా ఉంటారు. ఎందుకని అక్కడ గుట్టు అంతా అక్కడ చేసి ఇక్కడికి వచ్చి మళ్ళీ పద్ధతిగా ఉంటారు. ఎందుకంటారు చెప్పండి అక్క? అంతే. ఇప్పుడు క్రైస్తవుల జీవితం కూడా ఊర్లో ఎట్టా మంచి సాక్ష్యం లేదు, అందుకే ప్రార్థనకు వేరే ఊరి పోయి ఆడ మంచి వాళ్ళు అనిపించుకో మళ్ళీ ఇక్కడికి అదే బతికే. ఊర్లో మంచి సాక్ష్యాలు ఉన్నాయా? వాడి బతుకు బాగుందా? వాడి కుటుంబం బాగుందా? వాడి పద్ధతి బాగుందా? వాడి ప్రవర్తన బాగుందా? మళ్ళీ ఆడుకో పోతాడు, ఆడు కూర్చొని ప్రార్థన అంటాడు. పాస్టర్ అంటాడు, అబ్బా చాలా మంచోడు, విశ్వాసి. ఊరు చెప్పారు, ఒక్కసారి ఊర్లో వచ్చాడు, వాడు బతికట్టాడు చెప్తుంది. వాడి ఇంటి పక్కన అడుగు చెప్తాడు ఎట్టాడు. బయటకు పోయి పక్కకు పోతే దూరపు కొండలు ఎట్టుంటాయి అక్క? నా బతుకు ఇక్కడ అంబాపురంలో వస్తే ప్రకాశ్ పాస్టర్ మంచోడు అని మీరు బాజీ అనొచ్చు, లేకపోతే అక్క అనొచ్చు, లేకపోతే పెద్దమ్మ అనొచ్చు, లేకపోతే ఎల్ల అనొచ్చు, మంచోడు అన్న మంచోడు అని. మా ఊర్లోకి వచ్చి అడిగితే నా చరిత్ర తెలుస్తుంది. బతకాల్సింది నా కోసము, నన్ను పుట్టించిన దేవుని కోసం, కానీ మనుషుల దగ్గర మంచోళ్ళు అనిపించుకొని మళ్ళా యథావిధిగా దరిద్రాలు చేయటానికి కాదు. ఇక్కడ అదే చెప్తున్నాడు బెల్షాజర్కు దానియేలు. దేవుడు నీ లెక్క చూశాడు, త్రాసులో పెట్టి నిన్ను లెక్క చేస్తే నువ్వు కరెక్ట్గా లేవు, అందుకే నిన్ను లేపేయాలనుకున్నాడు దేవుడు అన్నాడు. త్రాసులో ఎందుకన్నావు తెలుసా? నువ్వు అక్కడకు తాగితే పర్లా, 1000 మందిని తీసుకొచ్చి మళ్ళా తాగుతున్నావు మందు పోసి. మరి ఏం చేసిండంట? ద్రాక్ష రసానికంట ఏం పోయించండి. ఇప్పుడైతే మనం ఏమంటాం తెలుసు, ఇప్పుడైతే అంటే ఏమంటాము, బబ్బుల్స్ అంటాం కదా. అప్పుడేముండేవి? బాణలు నిండా పోసి వచ్చిన వాళ్ళందరికీ ఆ పాత్రలు తెచ్చాడు కదా, అవి ముంచి పోసి తాగండి అంటున్నాడు. 1000 మందిని పిలిచి తాపుతున్నాడంటే ఈయన మంచోడు అన్నాడు దేవుడు. నువ్వు తాగి సత్తే పర్లా, వీళ్ళందరినీ కూడా తాపుతున్నావేది? మరి నీకు ఆ డబ్బు ఉంటే దాచిపెట్టుకో, నీకు ఆ డబ్బు ఉంటే ఇంట్లో పెట్టుకో. మరి ఎంతమందిని తీసుకొచ్చి అక్కడ బాణలలో ద్రాక్షరసం పోసి ప్రతి ఒక్కరిని పిలిచి మరీ ద్రాక్షరసం పోతున్నావు, పిలిచి మరీ తాగండి అంటున్నావు. ఎంతమందిని జడగొడితే దేవుడు నిన్ను లెక్క చేయడా? లెక్క అడుగుతాడు, అడగడా? నీవు నీ భార్య ఇంట్లో కూర్చొని తృప్తిగా తారండి, డబ్బులు ఉన్నాయి కాబట్టి. ఇంతమందిని 1000 మందికి ఇందని పేరు చెప్పి 1000 మంది గాసులు తీసుకొచ్చుకొని రాండ్రి అని చెప్పి ఈ పాత్రలు తీసుకొచ్చి వాళ్ళకు పోసి సంతోషపడమంటే దేవుడు లెక్కడిగాడమ్మా బెల్షాజర్ని. ఆ లెక్కడిగితన్నాడు. బెల్షాజర్కి వణుకు పుట్టాడు. ఇప్పుడు దానియేలు అంటున్నాడు, దేవుడు నీ లెక్క చూశాడు, నువ్వు కరెక్ట్గా లేవు అన్నాడు. ఇప్పుడు కరెక్ట్గా లేకపోతే ఏం చేయాలంటే ఎన్నిసార్లు అవకాశాలు ఇవ్వాలి? 1, 2, 3, 4 ఇచ్చి దేవుడికి అవకాశాలు ఇవ్వటం మర్చిపోయాడు. ఇక నిన్నే లేపేస్తానన్నాడు.
అవకాశాలు దేవుడు ఒకసారి ఇస్తాడక్క, 2 సార్లు ఇస్తాడు, 3 సార్లు ఇస్తాడు, 4 సార్లు ఇస్తాడు, ఇంకా ఎక్కువైతే 10 సార్లు ఇస్తాడు. అతి దేనికంట? ఆమేన్. అతి మరణం అంటుంది లోకము. బైబిల్ అంటుంది మనిషికి అహంకారం వస్తే ఏమవుతాయంట? కళ్ళు నెత్తి మీదకి వస్తాయంట. కళ్ళు నెత్తి మీద, అందుకే సామెతలు ఉంది, కన్నులు నెత్తికెక్కిన వారి తరమ కలదంట. ఈ తరం ఎలా ఉన్నదంట? తల్లి దగ్గర పోయి ఏమే బాగున్నావన్నాడంట, కళ్ళు నెత్తికెక్కి. అంతే కదా, కళ్ళు నెత్తికెక్కినట్టు మీరేమంటారు? నెత్తిని కళ్ళు ఆడుంటాయి పాస్టర్ గారు, మీరు అన్నీ చెప్తారు. కళ్ళు నెత్తికెక్కినట్టు అహంకారం లెక్కలేంతనమని అర్థం. పెద్దవాళ్ళని గౌరవించే రోజులు కాదు, పెద్దవాళ్ళకి విలువిచ్చే రోజులు కాదు, పెద్దవాళ్ళ జీవితాల గురించి ఆలోచించేది కాదు. నన్ను ఈ వయసులోనికి వచ్చారు, నాకంటే పెద్దవాళ్ళని గౌరవించానని లేదు. కన్నులు నెత్తికెక్కాయి. ఎందుకంటే బెల్షాజరు అక్కడ అందరికీ విందు చేయించిన తర్వాత, వాళ్ళందరికీ ద్రాక్షరసం పోసిన తర్వాత, వాళ్ళందరూ ద్రాక్షరసం తాగిన తర్వాత వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి తెలుసు? ఒక్కసారి దేవుడు ఎందుకు కోపగించుకున్నాడు అనుకున్నావు? మొట్టమొదటిది దేవుని పాత్రలలో ద్రాక్షరసం పోసాడు. రెండోది ఏంటంటే, పెద్ద తప్పు ఏంటంటే ద్రాక్షరసం తాగున్న తర్వాత కన్ను మిన్ను తెలియకుండా ప్రవర్తించారంట వాళ్ళు. ఇది మటుకు గుర్తుపెట్టుకోండి. ద్రాక్షరసం తాగిన తర్వాత ఎలా ప్రవర్తించారంట? అక్కడ అందరు ఉన్నారు కదా, అందరంటే ఎవరు ఉన్నారని రాయబడింది అక్కడమ్మా? అందరు అధిపతులే, తక్కువ వాళ్ళు ఊరు అందరు ఉన్నారు, అందరు అధికారులు గొప్ప వాళ్ళే. అక్కడ ఎవరు ఉన్నారని రాయబడి చూడండి. 2వ మాట ఒక్కసారి చూద్దాం. 2వ వచనం త్వరగా ప్రార్థన చేస్తాను, సమయం అయింది. అంటే మనకి మాట కావాలి కాబట్టి. దేవుళ్ళు ఎక్కడిగాడంటే ఊరకని అడిగిందంటే దానికి ఒక పాయింట్ కావాలి మనకు. తనను, తన అధిపతులను, తన రాణులను, తన ఉపనిపత్నులను వాటిలో ద్రాక్షరసం పోసి త్రాగునట్లు తన తండ్రి ఎవరంట? రాణులను, ఉపనిపత్నులను. అంటే పురుషులు ఉన్నారు. ఈ ద్రాక్షరసం ఎక్కిన తర్వాత మత్తెక్కి కళ్ళకు కామం బట్టి ఎవరిని పడితే వాళ్ళని పట్టుకుంటున్నారంట పోయి. ఏం కన్ను మీద తెలియదా? చూడండి ఎంత నీచమైన స్థితికి దిగజారిపోయారు మనుషులు. కన్ను మీద తెలియదా? నీకు అర్థం కావట్లేదా? పక్కనుంది తల్లి, పక్కనుంది చెల్లి, పక్కనుంది పిన్నం, పక్కనుంది వదినమ్మ, పక్కనుంది అత్తమ్మ అని అర్థం కావట్లేదు వీడికి. ద్రాక్షరసం తాగిన తర్వాత కన్నుల్లోనికి ఏమొచ్చేసింది? కామం వచ్చేసింది. ఇష్టం వచ్చినట్టు చేశారు. అందుకే దాని గురించి ఏమింది? సొదొమ గొమొర్రాలో ప్రజలు ఎలాగున్నారు అలాగే ఉన్నారు అన్నారు. నిజంగా దీని గురించి మధ్యాహ్న కాల సమయం నేను అక్కడ గౌనెపండ ప్రాంతంలోనికి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక మాట చదువుతూ ఉన్నాను. ఒక మాట, అది నీవు నమ్మిన నమ్మకపోయినా ఈ సమయంలో చెప్తాను. ఒక కుటుంబంలో ఒక భార్య ఉందంట. ఆ భార్య భర్త ఉన్నారంట. వాళ్ళకు లేక కుమారుడు పుట్టాడంట. ఆ కుమారుడు పుట్టిన తర్వాత ఆ భర్త ఏదో ప్రమాదం వల్ల చనిపోయిన తర్వాత చిన్న వయసు నుంచి ఆ కుమారుడిని అల్లరి ముద్దుగా బాగా పెంచుకుంటూ ఉండగానే ఆ కుమారుడికి ఒక వయసు వచ్చిన తర్వాత పిడిస్ కనపడుతుందంట. పిడిస్ ప్రతిరోజు ఆ తల్లి చిన్నప్పటి నుంచి తన పక్కలో పడుకోబెట్టుకొని తన పక్కనే ఉంచుకుంటూ అన్ని మంచి మాటలు చెప్పుకుంటూ, జాగ్రత్త నాయన, మీ నాన్న లేడు, మనం ఇట్ట బతకాలి, ఇలా బతకాలి అని చెప్పుకుంటున్న సమయంలో ఒక వయసు, ఒక 18-19 సంవత్సరాల వయసు వచ్చేలో పిడిసి కనపడాక వెంటనే హాస్పిటల్ కాడికి, డాక్టర్ గారికి తీసుకెళ్ళి వెంటనే ఆడ కూర్చోబెట్టి ఆ ట్రీట్మెంట్ చేసిన తర్వాత, ఏందయ్యా పిడిసి ఎందుకు కనపడిందంటే, నువ్వేదో తీవ్రమైన ఆలోచనలో ఉన్నావు, నీకేమన్నా బాధ ఉందా, మీ నాన్న లేడని దిగులేమని ఉందా, మీ అమ్మ ఏమైనా నీకు లోటు చేస్తుందా, నీకేమైనా ఇబ్బంది ఏమైనా ఉందా చెప్పు, ఎందుకయ్యా నువ్వు ఏదో ఆలోచిస్తున్నావు అంటే, ఆయన అబ్బాయి అంటున్నాడు, నాకేం ఆలోచన లేదు డాక్టర్ గారు, నేను బాగానే ఉన్నాను అన్నాడంట. ఏదో ఆలోచిస్తున్నావు కాబట్టి నరాలన్నీ పేక్కొచ్చి ఈ పరిస్థితి వచ్చింది, నీకు తెలియనటువంటి పెద్ద ఆలోచనలు నువ్వు ఉన్నావు, చెప్పు అన్నాడంట. ఆ అబ్బాయి అన్నాడు, నాకేం ఆలోచన లేదంటే, డాక్టర్లకి ఏమన్నా వాళ్ళు ట్రీట్మెంట్ చేసేవాళ్ళు కాదు. ఈరోజు చాలామంది బ్రెయిన్ స్ట్రోక్లు వస్తున్నాయి, నరాలు బ్రెయిన్కి వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? ఆలోచన ఎక్కువైపోయి బ్రెయిన్ స్ట్రోక్లు వస్తున్నాయి. ఆలోచనలే ఈరోజు మనుషులకు రోగాలు రావడానికి కారణం ఆలోచనలే. వెంటనే ఒంటరిగా రూమ్లోకి పిలిచిపోయి, నిజంగా నీ జబ్బు పోవాలంటే నీవు ఏది ఆలోచిస్తున్నావో చెప్పమంటే, ఆ యవ్వన కాలంలో కుమారుడు అన్నాడంట, నాకు మా అమ్మతో కోరిక తీర్చుకోవాలని చెప్పాడంట. అస్సలకి నాకు ఆ మాట చదివినప్పుడు నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏంది ప్రభు, అసలు ఏంది కానీ నిజం అడన్నాడంట. వెంటనే వాళ్ళ అమ్మ దగ్గర పోయి, అమ్మ వీడికి జబ్బు నయం కాదు, ఇంటికి తెచ్చిపోమన్నాడంట.
ఏందిరా, ఎందుకురా, ఏమైందయ్యా చెప్పమంటే, ఏం లేదులే, అతనికి ఏదో తెలియని ఒక ప్రాబ్లం ఉంది, అది జరగదు, ఆ జబ్బు నయం కాదు, వాడిని ఇంటికి తెచ్చిపోమనగానే ఎంత డబ్బులు ఖర్చు అయినా పెడతానయ్యా, అవసరమైతే నా కిడ్నీలు అమ్మైనా వాడిని బాగు చేపిస్తానయ్యా, చెప్పేయాలి. కానీ ఏమి లేదమ్మా, వాడికి నీ మీద కోరిక పుట్టిందన్నాడంట. ఆ కోరిక తీరితే జబ్బు పోద్దని చెప్పాడంట. ఎంత కనికరం లేని పరిస్థితిలో ఉన్నారు చెప్పండి మనుషులు. ఎంత నీచమైన పరిస్థితి అమ్మా. దాన్ని ఇప్పుడు ఏమనాలి, లెక్క ఉంది అనుకుంటావు మనిషికి? నీకు అర్థం కావట్లేదు అసలు ఎవరు. అంత మనిషి యొక్క కళ్ళల్లోనికి అంత అహంకారం వచ్చేస్తుందా? కారణం తప్పుదారి. కారణం ఏంది? ఇప్పుడు దేవుడు లెక్క అడగకూడదు అక్క, చెప్పండి మీరు. ఇప్పుడు అడగకూడదా? అడగాలి కదా. ఇప్పుడు మీరు ఎప్పుడే ఒక్క చిన్న మాటకి ఏమన్నారు? ఓయమ్మో అన్నారు కదా. కన్న తల్లి గురించి మాట్లాడితేనే ఓయమ్మ అన్నారే. తోడబుట్టిన చెల్లి కూడా తల్లి లాంటిదేగా. ప్రపంచం ఎంత దారిపోతుంది తెలుసా? ఏమన్నారు? ముందాక పాట పాడినప్పుడు ఇర్మియా ప్రవక్త అన్నారు, మనుషులు ఎలా మారిపోయారంట? పశుప్రాయులు, పశువుల్లాగా వాయువు వరుస లేకుండా తిరుగుతున్నారని చెప్పిందమ్మ బైబిల్. అందుకే దేవుడు లెక్క చూస్తున్నాడు, లేకపోతే దేవుడు లెక్క చూడాల్సిన పనిలా. ఇది నేనిచ్చిన పాత్ర. ఈ పాత్ర పద్ధతిగా వాడుకుంటే 10 రోజులు ఉంటుంది, పద్ధతి లేకుండా వాడుకుంటే ఏమవుద్ది? ఇప్పుడు మీ ఇంట్లో కుండలు ఉన్నాయిగా, ఎండాకాలం వచ్చింది కదా, మీరు బాగా జాగ్రత్తగా వాడుకోవాలి కుండను. ఫ్రిడ్జ్ లాగా తీసి వేసి అట్టబెడితే అట్ట కుదరదు. కుండ చాలా జాగ్రత్త వాడుకోవాలి. ఏమాత్రం పొరపాటు చేసేవా కుండ ఏమవుద్ది? జీవితం కూడా అలాంటిదే. పొరపాటు చేసావా బ్రతుకు పాడైపోద్ది, పొరపాటు చేసావా జీవితం తగలబడిపోద్ది. బెల్షస్సరుకి ఎన్నో అవకాశాలు ఇచ్చాడు, బెల్షస్సరు లెక్క చేయలేదు, చివరికి దేవుడు లేపేశాడు. ఈరోజు దేవుడు చివరి అవకాశంగా మనకి ఇచ్చాడు అనుకుందాం. ఈరోజు నిజంగా మనం అందరం దేవుని మందిరానికి వెళ్తుంటాం, ప్రార్థనకి వెళ్తుంటారు. మీరు వెళ్తున్నప్పుడు మీరు ఆలోచించండి ఒకసారి, నా జీవితంలో నేను పొరపాటు ఎక్కడ చేస్తున్నాను, నేను తప్పు ఎక్కడ చేస్తున్నాను, నేను చేసిన తప్పు వల్ల నా కుటుంబమును, నా బిడ్డలకు ఆధారంగా ఉండవలసి నేను వెళ్ళిపోతే నా బిడ్డల పరిస్థితి ఏంది? నా తల్లిదండ్రులు నా మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నారు, నా భర్త నా మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాడు, నా భార్య నా మీద ఎన్ని ఆశలు పెట్టుకోండు, ఇప్పుడు నేను నా ఇష్టం వచ్చినట్టు తిరిగితే వాళ్ళు ఎలా అయిపోతారని ఒక్కసారి ఆలోచించి, ఇందాక తమ్ముడు ఒక పాట పాడినట్టుగా సౌలుగా ఉన్నటువంటి పౌలు దేవుని కోరుకున్నప్పుడు దేవుడు సౌలుకి ఏమిచ్చాడంట? అవకాశం ఇచ్చి పౌలుగా మార్చాడంట. ఈరోజు మనం అడుగుదాం, ప్రార్థన చేద్దాం. నేను ఈ తప్పులు చేస్తున్నానయ్యా, ఆలోచనలు ఇలాంటివి ఉన్నాయి, నా యొక్క తలంపులు ఇలాగున్నాయి, బెల్షస్సరు వలె లెక్కలేని తనంలో నేనున్నానేమో, నన్ను క్షమించమని ప్రార్థన చేయి. ప్రార్థన చేసిన నువ్వు ఈరోజు నుంచి ఆ వెనకున్న వాటిని మరిచి ముందున్న దానికోసం ప్రయాసపడితే పాడైపోయిన ఇంజన్ మరలా దేవుడు ఏం చేయగలడు? బోరు చేస్తే ఏమవుద్ది? ఆ బోరు చేయాల్సింది మెకానిక్ ఎవరు వాళ్ళు చేయరు. ఇప్పుడు మన ఇంజన్లకు మెకానిక్ ఖచ్చితంగా బాగు చేసి మనల్ని 10 కాలాల పాటు నిలబెడతాడు. మనకు, మన భర్తలకు, మన భార్యలకు, మన పిల్లలకు, మన కుటుంబానికి ఎవరు ఊహించని దీవెన వస్తుంది. అది నువ్వు కావాలంటే ఒక్క నెల 2 నెలలు మారి చూడు, ఒక్క 2 నెలలు మారి చూడు, పరిపూర్ణంగా దేవుడికి నచ్చినట్టుగా ఉండి చూడు. దీవెన రాకపోతే అప్పుడు అడుగు. డబ్బు కంటే, బంగారం కంటే, ఆస్తి ఐశ్వర్యం కంటే, వజ్ర వైడూర్యాల కంటే మంచి పేరు చాలా విలువైనది. ఈ మంచి పేరు ఉంటే తరతరాలు, నీ పిల్లల తరాలను, ఇలా తాత ముత్తాతలు మంచోళ్ళు కాబట్టి వీళ్ళ పిల్లలు కూడా మంచోళ్ళు అనిపిస్తుంది. కానీ తాత ముత్తాతలు చెడ్డోళ్ళు అయితే పిల్లలు కూడా చెడిపోతారు. కాబట్టి మన జీవితంలో మనం ఎలా ఉండాలో ఈరోజు తీర్మానం తీసుకుందాం. ఓకే, అందరు తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థనలు ఎక్కిపోంచండి. ఈరోజు అడగండి, యేసయ్యను, అయ్యా నన్ను క్షమించండి అయ్యా,